రూపంలో సంఘాన్ని ప్రోత్సహిస్తుంటే ఈ కళాకారులు ఎందుకు ప్రోత్సహించకూడదు, ఈ కళాకారులు ఎందుకు ఆదుకోకూడదు అనే ఆలోచన మనకు ఉన్నప్పటికీ దాని కార్యరూపము దాల్చి ప్రభుత్వంలో పెట్టే ఆలోచన పనులు ఎవరూ లేరు. కాబట్టి కళాకారులు అందరూ ఐక్యతగా ఉండి మేము ఎంతమంది ఉన్నాం, మమ్మల్ని ఆదుకోండి బాబు, మమ్మల్ని ఈ ప్రభుత్వం తరఫున ఏదో ఒక రకంగా మాకు ఏదో ఒక విధమైనటువంటి ఒక భక్తిని, ఒక తోడ్పాటుని కల్పించమని ఒక ఐక్యతగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సంఘం ద్వారా ఈ రాష్ట్రంలో మనం ఎంతమంది ఉన్నాము అని తెలియపరిచి మేమంటూ కొన్ని వేల మంది లక్షల మంది మేము ఉన్నాము, మాకెందుకు మీరు న్యాయం చేయండి, మాకెందుకు మీరు ఈ సమాజంలో బతకడానికి మార్గాన్ని చూపరు అనే అడిగే శక్తి కోసం, మన పోరాటం కోసమనే మన ఐక్యతను చాటుకోవాలనుకునే ఒక ప్రక్రియే ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం. అయితే ఈ సభ్యత్వం చేయడం వల్ల ఏమవుతుందయ్యా, మేము ఇంతకుముందు బాధ్యత చేసుకున్నాం, మాకు కూడా గుర్తింపు కార్డులు ఉన్నాయంటే అది చాలు. ఈ సమాజంలో ఏ ఒక్క కండాప గోవిందరావు అంటే నేను, లేకపోతే ఒక పద్య కళాకారుడు ఆయన, లేకపోతే మంగాదేవి గారు కళాకారుడిగా ఆవిడ, మా నలుగురికి ఏదో కార్డు ఉన్నంత మాత్రాన, మేమేదో నలుగురికి తెలిసినంత మాత్రాన ఇది సమాజం అవదు. అందరము కలిస్తేనే సమాజం. రకరకాల కళాకారులు ఉన్నారు, దిగువ స్థాయి నుంచి భజన బృందాల దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ఎన్నో సకల కళాకారులు ఉన్నారు. అన్ని రకాలుగా భజన కళాకారులు, చెక్క భజన కళాకారులు, పురకథ కళాకారులు, బుడబక్కల కళాకారులు, జముకుల కళాకారులు, లేకపోతే దాన్ని ఏమంటారు చించు పాటలు పాడే కళాకారులు, ఇంకా పందిరిపాట వేసే కళాకారులు, పోరాటం చేసే కళాకారులు, జముకుల పాట, అలా అవన్నీ జానపదాల కింద వస్తాయి. జానపద కళాకారులు, బుర్రకథలు వేసేవాళ్ళు, ఇలా కళలు ప్రదర్శించే వరకు కొన్ని వేల మంది లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. మరి అందరికీ గుర్తింపు రావాలి. అందరికీ గుర్తింపు రావాలనుకుంటే ఈరోజు ఐడి కార్డులు, పూర్వం ఐడి కార్డులు ఏంటంటే ఆన్లైన్ అయ్యేవి కాదు, ఇప్పుడు మనం చేస్తున్నాం ఆన్లైన్. ఇప్పుడు తాళాభక్తుల చంద్రరావు ఆచారి ఆర్టిస్టు అని తెలియాలనుకుంటే ఆయన పేరు నెట్లో కొట్టగానే ఖచ్చితంగా ఈయన ఆర్టిస్టు, ఈయన భజన బృందానికి సంబంధించినటువంటి కళాకారుడు, కండాప గోవిందరావు అని నెట్లో కొట్టగానే కండాప గోవిందరావు ఈయన డ్రామా పద్యాల ఆర్టిస్టు అని ఖచ్చితంగా చూపిస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నామండి, తెలుగుదేశమా, బీజేపీయా, రేపు జనసేన వస్తుందా, ఎల్లుండి సిపిఎం వస్తుందా, సిపిఐ వస్తుందా, కాదు. ఈ స్ట్రెంగ్త్, ఈ బలం అన్నది ప్రభుత్వానికి తెలిసి వస్తే ఎంతమంది కళాకారులు ఉన్నారా, వీళ్ళందరూ తిరగబెడితే ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు గడగడలాడించే శక్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళకు కూడా మనం ఏదో ఒక ఏర్పాటు చేసి మన శాఖ ద్వారా, ఏదో ఒక శాఖ ద్వారా, సంస్కృతి శాఖ ద్వారా, లేకపోతే ఇంకొక పర్యాటక శాఖ ద్వారా వీళ్ళకంటూ ఒక గుర్తును కల్పించాలి, వీళ్ళకంటూ కొన్ని సదుపాయాలు కల్పించాలనే ఆలోచన ఈ ప్రభుత్వాన్ని పెద్దగా ఎవరైతే ఉంటారో ముఖ్యమంత్రులు కానీ లేకపోతే రాష్ట్ర మంత్రులు కానీ వాళ్ళకి ఒక ఆలోచన తట్టే విధంగా మనం ఈ సంఘాన్ని ప్రతిష్టం చేయాలనే ఆలోచనతోటే ఈ ఏపీకేఎస్ఎస్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేగాని ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి గ్రామంలోనూ రకరకాల సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకి ఈ సంఘానికి ఏమీ కూడా సంబంధం లేదు. ప్రతి సంఘంతోటి ఈ సంఘం మేళవింప చేసుకుని ప్రతి సంఘంలో ఉన్నటువంటి కళాకారుడిని కూడా తీసుకొని ఒక రాష్ట్రం మొత్తం మీద ఐక్యత కల్పించడం కోసమే ఏపీకేఎస్ఎస్ సంస్థ కానీ మీ లోకల్గా ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి రకరకాల పేర్లతో ఉన్నటువంటి ఈ పద్య కళాకారులు కానీ భజన కళాకారులు కానీ సంఘాలకు కానీ ఇది ఏది కూడా వ్యతిరేకం కానీ వాళ్ళకేమో అడ్డు చెప్పే కార్యక్రమం చేసే కళాకారుల సంఘం అయితే ఈ సంఘం కాదని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఈ జిల్లాలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా ప్రతి సంఘంతో ఈ సంఘం మేళవింపు చేసుకుని అందరూ కలిపికొట్టుగా ఈ రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఉన్నామని చాటి చెప్పడానికి మిగతా ఈ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్న కళా సంఘాలన్నీ కూడా కలిసి రావాలని కోరుకునే సంఘమే తెప్పించి ఏపీకేఎస్ఎస్ ఏ సంఘానికి వ్యతిరేకం కాదని మరొకసారి మీ అందరికీ సవినయంగా మనపూర్వకంగా ఈరోజు మీరు తెలివిగానే మీ బాతులో వచ్చి మీటింగ్ పెట్టుకున్నప్పుడే మీరందరూ కూడా అయ్యా మేము కూడా ఇందులో సభ్యులుగా ఉంటామని చెప్పి సభ్యత్వాలు తీసుకొని మమ్మల్ని కూడా ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు తెచ్చినటువంటి కళాకారుడుగా మాకు గుర్తింపు కార్డు మంజూరు చేయించమని చెప్పిన వెంబడే మా సంఘ అధ్యక్షులు, మేము, మా కార్యవర్గ సభ్యులము, మా మరి ఏపీకేఎస్ఎస్ వ్యవస్థాపక సభ్యులైనటువంటి మా భాస్కరరావు గారి నేతృత్వంలో ఆయన మీ అందరి తాలూకా అప్లికేషన్ తీసుకొని మరి డిఆర్ఓ గారికి తీసుకెళ్ళి
శ్రీకాకుళం పట్టుకెళ్ళి ఈ కార్డులు చేయించి మీకు ఈరోజు అందజేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఎంత కష్టాన్ని మరి వెలుగుచ్చినటువంటి పడినటువంటి భాస్కర్ రావుకి మీ అందరి తరపున కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం కోసం మీలో కూడా ఒకరిద్దరు ఒక 2 నిమిషాలు ముచ్చరించు కోరుకుంటూ ముందుగా మరి శ్రీకాకుళం అన్నమయ్యపేట అధ్యక్షులు ఆచార్య గారు చంద్రరావు ఆచార్య గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. జగన్నాథోత్సవ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన కళాకారులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు మన భజన కళాకారుల్ని ఎవరు ఎంతవరకు గుర్తించలేదు. ఏంటంటే మనకి ఏపీకే ఎస్ఎస్ మన ఆంధ్రప్రదేశ్ కళాకారులు సంఘం వారు ఈరోజు మన భజన కళాకారులు కానీ ఇతర కళాకారులు కానీ గుర్తించి ఈ యొక్క కళాకారుల గుర్తింపు కార్డు మనకు అందజేయడం కోసం ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం ఏంటంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఈ ఐడి కార్డుని మన గోవిందరాజు గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క కళాకారులు కూడా ఈ గుర్తింపు కార్డును చేసుకొని ప్రభుత్వం దృష్టిలో కూడా మనం కళాకారులనే గుర్తింపు తీసుకుంటే అందరికీ బాగుంటుందని నా మనవి. అలాగే ఈరోజు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భజన కళాకారులందరూ కూడా నా యొక్క స్వాగతం. ఈరోజు అయితే ఈ కళాకారుల గుర్తింపు కార్డులు అనేవి ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితమే మా గ్రామంలో కొంతమంది వస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఈ సంఘం ద్వారా మనకి తెలియడం వల్ల చాలామంది ముందుకు వస్తున్నారు. అందరూ కూడా ఈ కళాకారుల గుర్తింపు కార్డులు పొంది అలాగే భజన కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో అందరూ కూడా చైతన్యపరిచి ప్రజలందరూ కూడా చైతన్యపరిచి యొక్క ప్రాముఖ్యత తెలియజేసి మంచి ఆధ్యాత్మికత పెంపొందించి అందరినీ కూడా మంచి మార్గంలో నడిపేటట్టు ఈ గ్రామాల్లో ఈ భజన కళాకారుల కళాకారులే కాకుండా ఇంకా అనేక రకాలు ఉన్నాయి కళాకారులు. అందరూ అన్ని మార్గాల ద్వారా మంచి మార్గంలో గ్రామంలో మంచి వాతావరణాన్ని కలిగించడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ బసవరాజు గారు చెప్పేటట్టు ఇంకా ఎవరైనా మిగిలిన కళాకారులు ఉంటే మరి జిల్లా అధ్యక్షులు మండల కన్వీనర్ మీరు మా భాస్కర్ గారిని అడిగితే అప్లికేషన్ ఇస్తారు. ఇంకా చేర్పించండి, వాళ్ళు కూడా చేద్దాం. ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు, ప్రతి కళాకారుడు కూడా గుర్తింపు కోరుతాం. అయితే బసవరాజు గారు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కోవిలకొండ బాలసారథి గారు రామాలయం పూజారి భవానీ గురువు గారు కూడా ఒక 2 నిమిషాలు సభను ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుతాం. వేదికని అలంకరించినటువంటి పెద్దలకు అలాగే భజన సంఘాలు ఇతర గ్రామాల నుండి వచ్చినటువంటి భజన సంఘాలు గురువులకి సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క భజన సంఘాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కూడా మంచి ఆధ్యాత్మికని పెంపొందిస్తున్నారు. అటువంటి వారికి ఒక గుర్తింపు రావాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మన చంద్రబాబు గారి ద్వారా మనం చేసుకొని ఆ తర్వాత పాటు గ్రామం కూడా మేము వెళ్ళాము. అక్కడ జరిగిన రంగాదేవి గారు చాలా ప్రముఖులు వచ్చారు. ఆవేళ కార్డులు వాళ్ళకి పంపిణీ చేశారు. ఆవేళ మేము తెలుసుకొని ఆయనకి కన్ఫర్మ్ చేశాము చంద్రబాబు గారికి. మా గ్రామంలో 2 ట్రూపులు ఉన్నాయండి. ఆ 2 ట్రూపులు కూడా అక్కడ ఉన్న భజన కార్యక్రమాల్లో పాల్గొంటే ఆధ్యాత్మికంగా కూడా ఏ యొక్క చిన్న కార్యక్రమం ద్వారా పెద్ద కార్యక్రమంలో భజన చేస్తూ నిరంతరం కూడా ఉన్నారు. అటువంటి మా భజన కార్యక్రమంలో వృద్ధులు కూడా ఉన్నారు, చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు. పగలల్లా పని చేసుకుని సాయంత్రం భజనకి రమ్మంటే ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యరీత్యా కూడా వృద్ధులు ఉన్నారు. అటువంటి వారికి ఏదైనా సహాయ సహకారం ఉందా ఈ యొక్క వృద్ధులు కాదు అని చెప్పి మా చంద్రబాబు గారికి అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వివరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలాగైనా మీరు పూర్తి చేయాలని చెప్పి ఆవేళ
ఆయన దగ్గర అప్లికేషన్ పెట్టి మేము 33 మంది సభ్యులు కూడా ఈ యొక్క గుర్తింపు కార్డులు చేయించడానికి ఆయనకి దరఖాస్తు సమర్పించుకున్నాం. అందరికీ కూడా మా విన్నపం మేరకు ఈ యొక్క ఏపీ కేఎస్ఎస్ సభ్యులు మరియు పెద్దలు అలాగే చంద్రరావు గారు అందరూ కూడా సహకరించి మాకు ఈ కార్డులు వచ్చినట్టు చేశారు. అయితే మేము పదే సభ్యులు ఏమిటండి గురువు గారు ఇన్ని రోజులు అయిపోయింది కార్డులకి అంటే అది చాలా ప్రాసెస్, వాళ్ళందరూ రావాలి ఇవ్వాలి అని చెప్పి అందులోనే మన గ్రామం వచ్చారు, అన్ని సంఘాలు తీసుకొచ్చారు. అంటే మన గ్రామంలో జగన్నాథ వలస అంటే జగన్నాథుడు వలసగా వచ్చినటువంటి గ్రామం కాబట్టి అందరూ కూడా తీసుకొచ్చారు ఆ జగన్నాథుడు. అటువంటి కార్యక్రమాన్ని మన గ్రామంలో ఏర్పాటు చేయించుకోవాల్సినటువంటి రామచంద్రుడు ఈవేళ మన గ్రామంలో ఇద్దరు పెద్దలు వచ్చారంటే మన ఉత్కృష్టమైనటువంటి భారతదేశంగా కోరుకుంటున్నాం. అలాగే మన గ్రామంలో కూడా మంచి పాటలు పాడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కార్డులు ఏంటైనందుకు కార్డులు చేయించడానికి కూడుకున్న నన్ను కానీ చేసినటువంటి వాళ్ళు కానీ క్షమించి ఈవేళ ఆనందదాయకమైనటువంటి రోజు అందరికీ కాలు తగ్గుతున్నాయి అనేటువంటి ఒక సంతోష కార్యక్రమంలో మీకు అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. గురుగారికి ధన్యవాదాలు. అలాగే మరి కార్యక్రమం ఉద్దేశించి డిఆర్ వలస ఆలయ కమిటీ కరుణారావు గారు శ్రీనివాసరావు గారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. మీ పేరు? శంకర్రావు గారు. మీరేనండి. కళాకారులకు, కళా అభిమానులకు, కళా పోషకులకు మా హృదయపూర్వక నమస్కారం. మా డిఆర్ వలస శ్రీ వెంకటేశ్వర బృందం నేను రాళ్ళు పాటించుకుని పాల్గొన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని చేసిన పొన్నూరు నుంచి వచ్చినటువంటి కళాకారులకు, ఈ జగన్నాథ వలస భజన బృందానికి మా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఈ ఆరాధనని ఇందులో భజన కళాకారులు వృద్ధులు ఉన్నారు, తర్వాత ఏది సహకారం లేనటువంటి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ కార్డు ఒక గుర్తింపు వస్తుందని మేము ఎంతో కొంచెం మన ఆచార్య గారికి చెప్పాము. అలాగే మనం చేద్దామని నేను 2-3 సార్లు వాడుకు వెళ్ళాను. ఆయన కూడా మీకు వచ్చినట్టు చేస్తారని చెప్పారు. అందరికీ నమస్కారం. ఆ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రముఖ హార్మోనిస్టు బి హరిబాబు గారు కూడా మీరందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం. ప్రతి ఒక్కరు కూడా ఈ భజన కాకుండా పౌరాణికం ఇది కూడా కళారంగం అనేది సరస్వతి కనుక మన రాబోయే తరాలకు కూడా మనం అభివృద్ధి చేయాలి. మన పిల్లలకు కొద్దిగా సీరియల్ తగ్గించి భజన కార్యక్రమం కానీ లేదంటే ఇది పౌరాణిక లేదా ఇంట్రెస్ట్గా ఉంది ఏదైనా దీనికి సంబంధించి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులు మరి ప్రముఖ రాష్ట్ర కళాకారిణి అయినటువంటి మంగాదేవి గారి రాలేకపోయారు. ఆయన సూర్యనారాయణ గారు ఆయన భర్త గారు వచ్చారు. మరి ఆయన కూడా మనల్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసింది సభలో కోరుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కళాకారుల గుర్తింపు కార్యక్రమంలో పాల్గొనడం మనం చాలా దృష్టిగా భావిస్తున్నాం. ఇదంటే యాక్చువల్గా ప్రభుత్వానికి కళాకారుల సమస్యల మీద ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. అలాగే మనకి టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారిని కూడా కలవడం జరిగింది కళాకారుల సమస్యల మీద. అంటే ఆయన ఏమన్నారంటే కళాకారులు ఎంతమంది ఉన్నారో మీ రాష్ట్రం మొత్తం మీద మాకు లిస్ట్ ఇవ్వండి, కానీ ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్ళి మీ సమస్యలు కానీ మీకు ఏమైనా చేయగలుగుతాం, మీ దగ్గర లిస్ట్ ఉందా అని అడిగారు. ఎవరి దగ్గర కూడా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఒక లిస్ట్ అనేది ఎవరి దగ్గర లేదు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క కళాకారుడికి అన్ని రంగాల వాళ్ళ కళాకారులకు కూడా గుర్తింపు కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని మేము ఏపీకేఎస్ ద్వారా చేపట్టాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వ్యక్తులైనా ఏ కళాకారుడు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళైనా ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు గుర్తింపు కార్డు ముందు తీసుకుంటే ప్రభుత్వం దృష్టిలో మనకి ఎంతమంది కళాకారులు ఉన్నామని ఆన్లైన్లో వాళ్ళకి తెలుస్తుంది. తద్వారా ఏంటంటే మనకి ఏదో ఒక ఉపాధి కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వానికి కూడా అవకాశం ఉంటుంది.
మీకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. అందరికీ కావాలి. కళ అభివృద్ధి కోసం అందరూ మనం ఇంకా కళ పోషించుకోవాలి. ముందే నడిస్తే అలాగే నడుస్తారు కాదు. అందుకని మన పిల్లలకు కూడా మనం కళని అభివృద్ధి చేసుకుని అందరూ ఒక కృషితో మనం సాగించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎవరైతే గుర్తింపు కార్డులు చేశామో ఇంకా చేయబోతున్నాము. ఈ నెల వచ్చే నెలలో చాలా ఎక్కువగా మన జిల్లాలో గుర్తింపు కార్డులు ఇంకా చేస్తున్నాము. ఇచ్చాపురం దగ్గర నుంచి ఇటు రణస్థలం వరకు కూడాను ప్రతి ఒక్కరు కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి మాకు గుర్తింపు కార్డులు కావాలి, మేము సంఘాన్ని ఏర్పాటు చేస్తాం, మేము కళాకారులుగా జాయిన్ అవుతాం అని చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా కార్డులు అయిన తర్వాత సుమారు 2000 మందితో శ్రీకాకుళంలో మీటింగ్ పెడతాం. ఇప్పుడు మీ గుర్తింపు కార్డులు ఎవరెవరైతే ఇచ్చామో ఫోన్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి భాస్కరరావు గారు మన ఏపీకేఎస్ఎస్ తరఫున ఈ జిల్లా గ్రూప్ ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆ గ్రూప్లో మీ అందరూ ఉంటారు కాబట్టి ఏదో ఒక రోజు ఈ గ్రూప్లో చర్చించుకొని మీ అభిప్రాయం తెలియపరచవచ్చు. శ్రీకాకుళంలో మీటింగు అతి త్వరలోనే ఒక 2000 మందితో పెడదాం వర్క్షాప్ లాగా. కాబట్టి దానికి మీరు అందరూ సిద్ధంగా ఉండండి. మరి ఈ కార్యక్రమానికి ఈ జిల్లా కార్యవర్గ సభ్యులైనటువంటి మరి కొందూరు వాస్తవ్యులు శివబాబుతం ఫ్రేమ్ మన గౌరీ గారు, మరి ఆమె భర్త గారు అప్పారావు గారు ఇచ్చారు. వాళ్ళు కూడా మీ అందరూ స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ రండి. గౌరమ్మ మరి అనుకోని అతిథిగా ఈరోజు ఇచ్చేశారు. ఆయన మన్యం జిల్లా శ్రీకాకుళం జిల్లా సొంతూరు అయినప్పటికీ మన్యం జిల్లా పాల్గొండలో ఉంటున్నారు. ఆయన గత 2 సంవత్సరాల క్రితం వరకు కూడా బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన కళల పట్ల ఎక్కువ మక్కువ. ఆయన స్వతహాగా ఈ పౌరాణిక నాటకాలు నేర్చుకోక ముందు ఘంటసాల వెళ్ళారు. ఆయన ఘంటసాల యొక్క భక్తులు ఎవరైతే ఈ ప్రపంచంలో ఉన్నారో, దేశంలో కాదు అంతర్జాతీయంలో అంటే ఇతర దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన ఫ్రెండ్స్, ఈ ఘంటసాల తాలూకా భక్తులు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళందరి సహాయ సహకారాలతో పాలకొండలో ప్రతి సంవత్సరం ఘంటసాల జయంతి ఉత్సవం చాలా చక్కగా ఆయన జరుపుతారు. ఘంటసాల పాటల పోటీలు పెట్టి ఆ పోటీల్లో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు పెట్టి చాలా ఆయన సొంతంగా ఖర్చు పెడుతూ ఆ ఘంటసాల అభిమానాన్ని ఆయన చాటుకుంటూ వస్తున్నారు. మరి అందులో భాగంగానే ఆయన ఈ కళారంగంలో మక్కువతో పాలకొండలో ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని సొంతంగా ఒక హార్మోనియం కొనుక్కొని హార్మోనిస్టుని సొంతంగా పెంచి జీతమిచ్చుకొని ఒక రూములో ఎవరు వచ్చినా కళాకారులు వచ్చినా పాడుకొని మరి ఈ నాటక రంగాన్ని అభివృద్ధి కోసం ఎవరైనా నేర్చుకోదలసిన కళాకారులు ఎవరైనా నేర్చుకోవచ్చని ఒక రూమ్ ఏర్పాటు చేసి తను కూడా నేర్చుకుంటూ అనేక పాత్రలు కూడా పోషిస్తూ అనేక నాటకాలు కూడా హరిశ్చంద్రుడుగా, ఆంజనేయుడిగా, రాముడుగా, అర్జునుడుగా, కృష్ణుడుగా, మరి చింతామణిలో భవానీ శంకరుడుగా అన్ని పాత్రలు అవలేలుగా ఆయన ప్రదర్శించగలరు. ముఖ్యంగా ఘంటసాల పాటలు అయితే కొన్ని వేల పాటలు ఆయన పాడగలరు. అన్నిటికంటే ముఖ్యంగా భజన పాటలు, భజన బృందాన్ని ఒక 2-3 బృందాలను మెయింటైన్ చేస్తూ ఎవరు పిలిచినా సరే కాదనకుండా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆ భజన కార్యక్రమాన్ని మెయింటైన్ అవుతూ మరి మన యొక్క ఈ సమాజాన్ని, మన సంస్కృతిని కాపాడుకుంటూ చేస్తున్నటువంటి కొబ్బగాన సూర్యనారాయణ కూడా మనందరిని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఈ సభ తరపున కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. జగన్నాథ వలస గ్రామ పరిసర ప్రాంత గ్రామాల భజన కళాకారులు, ఇతర కళాకారులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మనము భారతీయుడిగా పుట్టడము ఎంత గర్వకారణమైందో, ఆంధ్రుడిగా పుట్టడము తెలుగు భాష మాతృభాషగా కలిగి ఉండడం కూడా అంత గొప్ప గర్వకారణం. తెలుగు భాషలో పద్యం అనేది ఏ భాషలో లేదు, ఒక తెలుగు భాషలో మాత్రమే ఉంది. తెలుగు సంగీత ప్రక్రియలు ఇంకా వేరే ఏ భాషలో కూడా లేవు. హరికథలు, బుర్రకథలు, అలాగే ఈ పౌరాణిక పద్య నాటకాలు, భజన తత్వాలు, గేయాలు, ఇన్ని రకాల ప్రక్రియలు. అయితే
ఇంతమంది ఇక్కడ భజన కళాకారులు మిమ్మల్ని అందరినీ ఈ వేదిక మీద చూడటము ఈరోజు నేను చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ భజన అనేది చాలా పురాతనమైంది. మనకు తెలిసి ఒక 100 సంవత్సరాల క్రితం ఘంటసాల గారి తండ్రి భజన కళాకారు. మృదంగము మెడ మీద వేలేసుకొని ఘంటసాల గారు ఒక 4-5 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లాడిని సంకలెత్తుకొని ఎక్కడ భజన ఉంటే అక్కడికి వెళ్ళిపోవడము, తత్వాలు పాడము, మృదంగం కొట్టుకుంటూ పాటలు పాడేవారు, భజన పాట. ఆ విధంగా ఈ ఘంటసాల గారు ఆ భజనలో ఉంటే ఇతను నాట్యం చేసేవారు. ఆ బాల ఘంటసాలని బాలభద్రుడు అనేవారు, అందరూ ముద్దించేవారు. అలాగా ఈ భజన కళ ఘంటసాల గారు సినిమాల్లో కాదు, తన సొంత సంగీతంలో ఉన్న సినిమాలు, ఇతర సినిమాల్లో కూడాను చాలా భజన పాటలు పాడారు. అటువంటి భజన పాటల్లోన నేను ఒక 70 ఘంటసాల గారు పాడిన సినిమాల్లోని భజన పాటలనే నేను సేకరించాను. ఎక్కడికి వెళ్ళినా అవే పాడుతుంటాను. అలా ఇంత మీరందరూ కూడాను ఈ సాంప్రదాయాన్ని తర్వాత తరాలకు కూడాను, ఈ భజన సాంప్రదాయం, పౌరాణిక సాంప్రదాయం కానీ, పద్య సాంప్రదాయం కానీ తర్వాత తరాలకు కూడా మనం చేర్చవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అయితే కేవలం ఏదో పాటలు పాడడము, హార్మోని వాయించడము దాని వరకే కాకుండా కొత్త యువ కళాకారులను తయారు చేసే విధంగా ఇటువంటి గురువులు ప్రయత్నం చేస్తూ మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ గ్రామంలో మీరు చూపించిన ఈ ఆప్యాయత ఎప్పటికి కూడా మేము మరువలేనిది. ఈ ఏపీకేఎస్ఎస్ తాలూకా సంకల్పం ప్రకారము ఐడెంటిటీ కార్డులు మొట్టమొదట దేనికైనా ఐడెంటిటీ కార్డు అనేది స్టార్టింగ్, తర్వాత ప్రభుత్వం తాలూకా పథకాలు కానీ పెన్షన్లు అటువంటివి ఏవి రావడానికైనా ముందు స్టార్టింగ్ ఐడెంటిటీ కార్డు అనేది, ముందు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇంకెవరైనా అప్లై చేయని వాళ్ళకు కూడా చెప్పి అందరి చేత కూడా ఐడెంటిటీ కార్డులు వచ్చేటట్టు చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ, సభాధ్యక్షుల వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, పద్యము పాట ఏదో పాడాలంటే పాడేస్తాం, మాట్లాడాలంటే మనకి అలవాట్లేదు. వందే సురానాం సారంచ సురేశం నీలలోహితం యోగీశ్వరం యోగబీజం యోగినాంచ గురోర్గురుం జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం సనాతనం తపసాం ఫలదాతారం గాతారం సర్వసంపదా. ధన్యవాదాలు స్వర్ణనాయుడు గారికి. అలాగే సభను ముగించే ముందు మరి ప్రముఖ కళాకారిణి, ఈ ప్రాంతంలో జానపద కళలకు పుట్టినీడుగా పొందూరు శోభావతం అంటే ఈ రాష్ట్రంలో తెలియదు ఏమీ లేదు. మరి వారు కూడా చాలామంది కళాకారుల్ని ఈ ఐడి కాపీ కోసం శ్రమపడి ఇద్దరు కూడా, మరి అప్పారావు గారు మరి గౌరీ గారు ఈ సంఘానికి చాలా సర్వీసులు ఇస్తూ ఏ కార్యక్రమానికి పిలిచినా మరి వారికి 30 రోజులు ఖాళీ ఉండదు. అంత శ్రమకూర్చి కూడా ఈ కళాకారుల పట్ల ఎంతో కొంత అంకిత భావంతో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని సాధిస్తున్నందుకు వారికి మరొకసారి మా ఏపీకేఎస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మిమ్మల్ని అందరినీ ఒక మాటలతో అభినందించవలసిందిగా గౌరీ గారిని కోరుకుంటున్నాను. కళాకారులందరికీ, అలాగే మన ఏపీకేఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్,
అలాగే భాస్కరరావు గారికి, మోహన్రావు గారికి, అలాగే మంగాదేవి అక్క గౌరవ అధ్యక్షుడు సూర్యనారాయణ గారికి, మంగారావు గారికి ధన్యవాదాలు. అలాగే ఎందుకంటే ఏబికేఎస్ఎస్ అఖిల కళాకారుల సంక్షేమ సంఘం మరి ఏంటంటే పెద్దలందరూ కలిసి కళాకారులందరూ ఒక కార్యం మీద నడవాలని చెప్పేసి మరి భాస్కర్ సార్ అలాగే భూమి సార్ వీళ్ళందరూ దీన్ని ఏర్పాటు చేశారు. అలాగే మరి మీరందరూ మా ముందు ఉన్న వాళ్ళందరూ పెద్దలు నేను చెప్పాను దాన్ని కాదు, కానీ అందరికీ ఉపయోగం ఉంది, కళాకారులకి ఏమీ ఉపయోగం లేదు. మరి అందరూ ఒక తాటి మీద నడిస్తే బాగుంటుందని చెప్పేసి మా అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం తరఫున అందరూ కూడా కృషి చేస్తున్నారు. కావున మరి అలాగే మీకు తెలిసినట్టు వారు ఎవరైనా కళాకారులు ఉంటే మన సబ్జెక్ట్లో మన సంఘంలో చేర్చమని కోరుతూ నేను సేవ తీసుకుంటున్నాను. మరి అందరూ పెద్ద కళాకారులు, మరి నేను పెద్ద కళాకారులు కాదు, చిన్న కళాకారుని. కానీ నేను చిన్న కళాకారుని, కానీ పద్యాలు పెద్ద ఆయన మాకు పెద్దగా రావు అని అన్నారు. నేర్చుకుంటే అదే కృషి ఉంటే మనుషులు రుచులవుతారని కన్సాల్ గారు అన్నారు. అలాగే ఎవరైనా కృషి చేస్తేనే పైకి వస్తారు. మరి నాకు వచ్చినంతగా ఇలాగే భజన పాట పాడలేదు, కానీ ఒక పద్యం పాడి ఇస్తానంటే ఏది నా భార్య, ఏది నా సుతుడు, నీకు ఇప్పుడు ఏ కాకినా కాదు కాదు, సర్వజనుడు ఏ కాకులే అన్నదమ్ములను ఆలు బిడ్డలను మన తల్లిదండ్రులను స్నేహితులు బంధువులు ఎంత సుధిన ఎంత వచ్చినది అదే సత్యము, అదే యశస్సు. బదలిపోయు సామ్రాజ్య వైభవము, బదలిపోయు యథాంగి నాదు కన్నసుతుడు. నా మీద మీరు కచ్చపోనే, నా మీద మీరు కచ్చపోనే, జారిపోయిన వేళనే జాలిలే చిరమణి చిరమణి సంపదలల్లా ఎంత అంతములేని భువనముందు జనించిన ఎట్టి ప్రాణి సొంతము కాదు దేహమని సుందరుడు. పాఠశారులే కందలు పుత్ర పవిత్రము, పాఠశారులే కాలము తీరిన జీవి, జీర్ణము పంగులు నమల విడిచిపోవుట సత్యము అనక్షదేహము వందేల పయనము సింధూర జననము ఇలా బంధాల వ్యామోహము ప్రతి గుండేది ఎవరంద
పయనమో నీకున్నవారు నాకున్నవారు కలరారు ఒకరు కడుపు ఎవరు నీకున్నవారు నాకున్నవారు కలరారు ఒకరు కడుపు ఎవరు కలిమిలేముల కలియుగ తీరు కలిమిలేముల కలియుగ తీరు కర్మకు ఏ ఒక్కరు కాదనగలవారెవ్వరు ఈ ప్రకృతిలో ఉన్న తీరు వందేల పయనమో చంద్రులు వీడి తరలిపోవును గాని నీవు వీడవు నన్ను నిజము దేవ భార్య బిడ్డలు ఎడబాసిపోవును గాని నీవు వీడవు నన్ను బ్రోవాడ స్నేహితులు బంధువులు వరడిపోవును గాని నీవు వీడవు నన్ను నిక్రమముగా పరమ మిత్రులు కూడి వదలిపోవును గాని నీవు వీడవు నన్ను నీడవలే ఎంత దయగల ప్రభువు ఎరుగలేక మాయలో పడి స్మరణ మరచినాను సిరి నవమంది ఐదు నక్షత్రములు కనువు ధనము స్వాస్థితము కాదెవరికి నిలిచియుండిడి కీర్తినిశ్చయముగా తనువు ధనము స్వస్థితము కాదెవరికి నిలిచియుండిడి కీర్తినిశ్చయముగా దాన ధర్మమ వల్ల ధరణించు సత్కీర్తి సంగమన్న మాట నిజము వజ్రాల మూట పాటలు పద్యాలన్నీ కూడా ఇప్పుడు అలాగే మా వైద్య శాఖలో కూడా చాలా బాగా పాటలు పాడేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వైద్య శాఖలో గురువు అంటే అహంకారంతో కూడుకున్నటువంటి గురువుగా కాకుండా సామాన్యమైనటువంటి ఒక భక్తుడుగా నేను ఎన్నో గేయాలు రాశాను. గురువు అనేసి గురువుగా అంటే గురువు అనేసి అహంకారమే కానీ అందులో 10 మందికి గురు చూపించి విద్యను అందించడమే గురువు. చిత్రము రఘునాథస్య శతకోటి ప్రయత్నం ఏకైకమక్షరం పురుషా మహాపాతకనాశం ద్వాత్వాన్ని నిలోత్పశ్యామం రామం రాజకీయోచనం. రాముడు ఎంత ఓర్పుతో మానవ జన్మ ఎత్తి మానవుడికి ఆదర్శంగా నిలబడి ఆయన నామాన్ని చెప్పించడానికి మన మానవ జన్మలో ఎత్తా. అందుకోసమే మన మానవుడిగా పుట్టి రామ 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 అని ధరించాలి. అటువంటి రామనామాన్ని ధరించడానికి జపించడానికి మన జన్మ సాధన. అటువంటి రామనామాన్ని జపించడానికి మనము ముందు ఉద్యుక్తులం అవ్వాలి. రామనామమే జపించు, రామపాదమే దర్శించు. రామనామాన్ని జపించడానికి బాబు కనిపిస్తుంది. అటువంటి నామాన్ని మనం ఉత్కృష్టంగా ఇందుకోసము శ్రీరామ రఘురామ జయ జయ రామ అని త్రయోదశ అక్షరం అంటే 13 అక్షరాలతో కూడుకున్న నామం అది సులువైంది కదా. ఏకాక్రమం ఏకమక్షరం పౌషా మహాపాతక నాశనం. మహాపాతకాలన్నీ కూడా నాశనమైతే రామ్ 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 అనేటువంటి శబ్దంతో. అందుకోసం ఈ రామనామాన్ని చేపించినటువంటి భక్తులు ఎంత బాగా తాగినటువంటి పాటలు ఉన్నాయి. తెల్లవారు వారు పాట పాడారు ఒక భక్తులు. కానీ రామ రామ రామాన్ని ధరించినటువంటి భక్తులు ఉన్నారు. ఆంజనేయుడు ఏం పాటలు పాడాడండి, ఆయన సంగీతం నవ్యాకరణ పండితుడు. కానీ ఒక రామ 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 అటువంటి నామం చేత సమర్థమైనటువంటి అఖండమైనటువంటి కీర్తిని పొంది అఖండమైనటువంటి చిరంజీవిగా ఇప్పుడు ఉన్నారు ఆంజనేయుడు. ప్రతి గ్రామంలో కూడా ఆంజనేయుడు ఉన్నారు, ఎక్కడా కూడా ఉన్నారు. అటువంటి రామనామం అనేది ముఖ్యమైనది. నేను ఎంత గాయకుని, నేను ఎంత గురువుని అంటే కాదు, నేను అనేటువంటి గయాలు రాశాను. ప్రతి మానవుడు నీ కోసం తలచినాడయా ప్రతి నిమిషం ఓ మురళీ మోహనరా నీ మురళూ తగనరా రావేనా దేవా. ప్రతి మానవుడు నీ కోసం తలచినాడయా ప్రతి నిమిషం
మొరారి నీదు రూపము ఎడారి వెన్నెల చందము తెరాలి నీదు నేత్రము మొరాల కించవ వేగము రాధ రాధ మాధవ మురళి నీవే ఊదవా మురళి మోహనల కరుణే చూపుమురా రారా దేవా నీవు ప్రతి మానవుడు నీ కోసం కలసినాడయా ప్రతి నిమిషం వెన్నను తిన్న మాధవ మన్ను ఎలా తింటివా చిన్న నోరుని చూపవా అని కన్న తల్లిని నడుగగా ఎన్నో జగములు చూపినా కన్న తండ్రివి నీవయ్యా అన్ని నీవని నిన్నే తలచితి కారా దేవా నీవు ప్రతి మానవుడు నీ కోసం తలసినాడయా ప్రతి నిమిషం జగన్నాథ వలస గ్రామము నీవు వెలసిన ధామము జగన్నాథ నీదు రూపము ఈ జగములకెల్లా మోక్షము గగన రూప గావవా అగమ వినుత గోవవా జగతోద్ధార సారథి గోవ రారా దేవా నీవు ప్రతి మానవుడు నీ కోసం కలసినాడయా ప్రతి నిమిషం జై శ్రీరామ్.